अनाञ्जना चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेना कीर्तनीया सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ पतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण। భక్తులందరికీ స్వాగతం. మీరందరూ వైష్ణవులు. సో మీ అందరికీ కృష్ణ కథ వినడానికి వచ్చారు మీరందరూ. సో మీ అందరికీ నా యొక్క దండవత్ ప్రణామం స్వీకరించండి. సో ఈ हरे कृष्ण प्रभु हरे जी कृष्ण प्रभु दंडवत जी प्रणाम प्रणामालु प्रभु प्रभु जी। जी। దండవత్ ప్రణామం. हरे कृष्ण प्रभु धन्यवाद प्रणाम प्रभु जी। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी हरे प्रणाम कृष्ण प्रभु प्रभु जी जी। धन्यवाद प्रणामములు। हरे कृष्ण प्रभु जी प्रणामालु। हरे कृष्ण प्रभु दंडवत प्रणामालु। దండవత్ ప్రణామాలు శిష్ల ప్రభుపాద్. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి ముందది చదువుదాము. దాని తర్వాత ఈరోజు భక్తి వినోద్ ఠాకూర్ ధీరోభావ దినోత్సవము. సో భక్తి వినోద్ ఠాకూర్ విశేషాలు కూడా తెలుసుకుందాం మనం. సో మీకు షేర్ చేస్తాను ఈరోజు వర్స్ వచ్చేసి. నిన్ననే అయిపోయింది ప్రభుజీ భక్తి వినోద ఠాకూర్. ఎస్ మాతాజీ. నిన్న ఇండియాలో అయింది, ఈ రోజు అమెరికాలో అయిపోయింది. అవును ప్రభుజీ. శ్రీమద్ భాగవతం 3:5-3. ఓకే, ఎవరైనా డివోటీ ఒకరు కాల్ అండ్ రిపీట్ చేయండి అన్ని వచ్చేసి. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 5వ చాప్టర్ 3వ శ్లోకం. జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాద్ जनस्य कृष्णाद्विमुखस्य दैवा అధర్మశీలస్య సుదుఃఖితస్య अधर्मशीलस्य सुदुःखितस्य
అనుగ్రహాయేన చరంతి నూనం అనుగ్రహాయేహ చిరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య భూతాని భవ్యాని జనార్దనస్య జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాద్ జనస్య కృష్ణాద్విముఖస్య దైవాద్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేన చరంతి నూనం అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య భూతాని భవ్యాని జనార్దనస్య జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాద్ జనస్య కృష్ణాద్విముఖస్య దైవాద్ అధర్మశీలస్య సుదుఃఖితస్య ధర్మశీలస్య అనుగ్రహాయేహ చరంతి నూనం అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య తాని భవ్యాని జనార్దనస్య. థ్యాంక్ యూ గౌరంగా కరుణానిధి ప్రభు. ఇప్పుడు మిగతా థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. జన్మస్య కృష్ణాది విముఖస్య దైవ అధర్మశీలస్య సదుఃఖితస్య అనుగ్రహ ఏవ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. జనస్య కృష్ణాద్విముఖస్య దైవ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ. జనస్య కృష్ణాద్విముఖస్య దైవాం దధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయే హచంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జనస్య కృష్ణ ద్విముఖస్య దేవ ధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. హరే కృష్ణ. ప్రణవం. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. జనస్య జనస్య కృష్ణాద్విముఖస్య దైవ దధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. జనస్య కృష్ణాద్ ద్విముఖస్య దైవ దధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాద్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. శ్రీ కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. జన్మస్య కృష్ణాద్విముఖస్య దైవ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహేయ చరణంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. జనస్య కృష్ణాద్విముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదిక్తస్య అనుగ్రహాయేయ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జనస్య కృష్ణాద్విముఖస్య దైవ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయే చరంతి మానం భూతాని భవ్యాని జనార్దనస్య. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీమద్ భాగవతం 3వ స్కందం 5వ చాప్టర్ 3వ శ్లోకం.
జనస్య కృష్ణాద్విముఖస్య దైవాద్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. O my Lord, great philanthropic souls travel on the earth on behalf of the Supreme Personality of Godhead to show compassion to the fallen souls who are averse to the sense of subordination to the Lord. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాద్ కి జై. ప్రభు కృష్ణ విముఖులగు పతిత జీవుల ఎడ కరుణను జూపుటకై పరమ పరోపకారులగు వారు ఆ దేవదేవుని పక్షమున ధరణి ఎందంతటను సంచరింతురు. భాష్యము. దేవదేవుడగు శ్రీకృష్ణుని ఇచ్చకు లొంగియుండుట ప్రతి జీవుని సహజ స్థితి. కానీ పూర్వ పాపకర్మల కారణమున జీవుడు భగవదాధీనత భావమునకు విముఖుడై భౌతిక అస్తిత్వపు దుఃఖములు అన్నింటియూ అనుభవించును. సో ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ విదురుడు మనం చూసాం కదా, గత కొన్ని నెలల పాటు మనము చాప్టర్స్ లో చూస్తున్నాము. సో విదురుడు ఏ విధంగా ధృతరాష్ట్రుడు నుంచి దుర్యోధనుడు నానా మాటలు అంటుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి తీర్థయాత్రలకు వెళ్తూ ఉద్ధవాన్ని కలుస్తాడు. ఉద్ధవాన్ని కలిసిన తర్వాత ఉద్ధవతో చాలా డీటెయిల్ డిస్కషన్. ఉద్ధవుడు కృష్ణ భగవాను తలుచుకుంటూ ఆయన లీలలన్నీ తలుచుకుంటూ లాస్ట్కి ఏం చెప్తాడనమాట, నువ్వు విదురుని దగ్గర, సో విదుర నువ్వు మైత్రేయముని దగ్గర నేర్చుకో అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడనమాట. సో అప్పుడు వెళ్ళి విదురుడు ఇట్లా వెళ్తూ మైత్రేయముని కలుస్తాడనమాట. సో మైత్రేయముని కలిసి అప్పటికేంటి, విదురుడికి ఆల్రెడీ అచ్యుత భావ సిద్ధ, అప్పటికే అతడు అచ్యుత భావ సిద్ధ స్టేజ్ లో ఉన్నాడు అనమాట. అంటే భగవంతుని భక్తిలో చాలా మెరుగైన వాడుగా ఉన్నాడు ఆల్రెడీ. అతను మైత్రేయ ఋషి దగ్గరికి వచ్చేసి హరిద్వార్ దగ్గర ఈ విధంగా అతను విన్నవించుకుంటున్నాడు అనమాట. సో విదురుడు అతడు చాలా వినమ్రతా భావం అనమాట అతనికి. ఇవన్నీ లక్షణాలు మనం కూడా చూసి మనం నేర్చుకోవాలి, రైట్? ఏవేవైతే లక్షణాలు విదురుడు చూపించాడో అవి మనం విని అటువంటి లక్షణాలు మనము నేర్చుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో విదురుడు ఏంటి, బాగా వినమ్రతతో వెళ్ళి మైత్రేయ ఋషితో విన్నవించుకుంటున్నాడు అనమాట. అక్కడ వెళ్ళి డైరెక్ట్ గా నా కృష్ణ భగవాన్ యొక్క రూపము, అతని యొక్క లీలలు, తర్వాత ఇవన్నీ అడగట్లేడు అనమాట. అతను ఏం అడుగుతున్నాడు, కామన్ మ్యాన్, మామూలు అలగా జనానికి ఏమేం కావాలో అవే అడుగుతున్నాడు ఫస్ట్. సింపుల్ టాపిక్స్, మరి డీప్ టాపిక్స్ వెళ్ళలేదు. సో ఉద్ధవ దగ్గర ఆల్రెడీ విన్నాడు ఏమని, కృష్ణ భగవానుడు విదురుని గురించి అడిగాడు, నేను అక్కడ మైత్రేయ ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పాడు. ఇదంతా ఆయన చెప్పట్లేదు. లేదా ఇంకా హయ్యర్ టాపిక్స్ చెప్పండి నాకు అని చెప్పట్లేదు. మామూలు సహజమైన టాపిక్స్, ఎవరికి, మీకు మాకు అందరికి కలిసి అవసరపడే టాపిక్స్ అన్ని ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. చూడండి అతని వినమ్రతాభావం ఎలా ఉందో. ఆయన ఏమడుగుతాడు, ఫస్ట్ ప్రశ్న, మనము ఈ ముందు శ్లోకం చదువుతాను, సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇది రెండో శ్లోకం. సో రెండో శ్లోకంలో విదురుడు పలికెను, ఓ మహాముని, ఎవరిని చూసి అంటున్నాడు, మైత్రేయముని చూసి, ఓ మహాముని, ఈ లోకమున ప్రతి ఒక్కరును సుఖప్రాప్తికై కామ్యకర్మల యందు నియుక్తులగుదురు. దేనికంట, సుఖం కొరకు కామ్యకర్మలు చేస్తుంటారనమాట. కామ్యకర్మలు అంటే ఏంటి, ఫ్రూటివ్ యాక్టివిటీస్. ఫ్రూటివ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, పుణ్యకార్యాలు. కొందరు ఏం చేస్తారంటే కొన్ని పుణ్యకార్యాలు చేస్తారు. ఎందుకు, తద్వారా పుణ్యం ద్వారా డబ్బు వస్తుంది, ధర్మంగా చేస్తే అర్థం వస్తుంది. అర్థం అంటే డబ్బు. డబ్బు ఎందుకు కావాలి, కామవాంఛ, కోరికలు తీర్చుకోవడానికి. సో అట్లా కోరికలు తీర్చుకున్న తర్వాత
ఇంకా చాలు, నాకు ఈ కోరికలు వద్దు, నాకు ఇప్పుడు మోక్షం కావాలని వెళ్తారన్నమాట. మోక్షం కావాలనుకునేది కూడా ఒక కోరిక. ధర్మార్థ కామ మోక్ష, ఈ 4 పురుషార్థాలపైనే వేదాలన్నీ లిఖించబడినాయి. కానీ శ్రీమద్ భాగవతం ఈ 4 పురుషార్థాల నుంచి బయటికి తీస్తుంది మనల్ని, రైట్? సో అక్కడ అడుగుతున్నాడు అనమాట, ఏమని, ఈ లోకమంతా ప్రతి ఒక్కరూ సుఖప్రాప్తి కోసం కామ్యకర్మలన్నీ దాంట్లో చేస్తూ ఉన్నారు, కానీ ఎవ్వరునూ సంతృప్తిని కానీ దుఃఖ నివృత్తి కానీ గాంచబోరు. సో ఇవన్నీ చేసినా సరే ఎవ్వరు దుఃఖంలో నుంచి బయటికి రావట్లేరు, సంతృప్తి లేదు. పైగా అట్టి కర్మలచే వారి దుఃఖము అధికతరమై అగును. ఎవరైతే కర్మలు చేస్తున్నారో, మీరు భక్తి ఛానల్ ఓపెన్ చేస్తారనుకోండి టీవీలో, ఏం చేస్తారు, మీరు ఈ రాశి ఫలం వాళ్ళు ఇటు సైడ్ నుంచి నడవండి, ఈ రాశి ఫలం వాళ్ళు ఇటు సైడ్ నుంచి నడవండి, లేకపోతే మీరు టెంపుల్లోకి వెళ్ళి ఈ పూజ చేశారనుకోండి, మీకు ఇందులో సక్సెస్ వస్తుంది, అందులో సక్సెస్ వస్తుంది. ఇవన్నీ కామ్యకర్మలు, కోరికలు తీర్చుకోవడానికి ఇవన్నీ పనులు అనమాట. సో ఇట్లా చేస్తే ఏమవుతుందట, పైగా అట్టి కర్మలచే వారు దుఃఖం అధికంగా అవుతుందట. ఓకే, దుఃఖం తగ్గదు, దుఃఖం అధికంగా అవుతుంది. ఎప్పుడైనా గమనించారా? ఏమి లేనివాడు సరే ఏదన్నా వస్తే బాగుండు అని తలుస్తున్నాడు, కోరిక. ఏదైనా వచ్చిందనుకో, మళ్ళీ ఆ వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం కోసము, లేదా మళ్ళీ దాన్ని అంతకంటే మంచిది రావడం కోసం ఇంకా ఆరాటం. సో ప్రాబ్లం తగ్గిందా పెరిగిందా? ఇంకా పెరిగింది. సో అట్లా అనమాట. కావున నిజ సౌఖ్యము కొరకై మనుజుడు ఏ విధంగా జీవించవలనో దయచేసి మాకు మార్గదర్శనం కావింపుడు. సో ఇవన్నీ చూసి ఏమంటున్నాడు, కోరికలు తీర్చుకోవడానికి కామ్యకర్మలు చేస్తూ అందరూ సుఖం కోసం ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ సుఖం లేదు, ప్లస్ అక్కడ శాంతి లేదు, పైగా ఎక్కువ దుఃఖంలోకి వెళ్తున్నారు. సో దయచేసి నిజ సౌఖ్యం, అన్నిటికంటే నిజమైన సౌఖ్యం దేంట్లో ఉందో ఓ మహాముని మీరు మాకు వర్ణించండి. అలా చెప్పాడు అనమాట. అలా చెప్పిన తర్వాత ఈ రోజు శ్లోకం ఏంటి, ప్రభు కృష్ణ విముఖులుగా ప్రతి జీవుల ఎడ కరుణ చూపుటకై పరమ పరోపకారులు వారు ఆ దేవదేవుని పక్షమున ధరణి అంతటా సంచరింతురు. సో ఎవరైతే ఈ యొక్క కృష్ణ విముఖంగా ఉన్నారంటే కృష్ణను మర్చిపోయారు, లేదా కృష్ణను దూషిస్తున్నారు, లేదా కృష్ణాన్ని తీసుకోవట్లేరు. అట్లా కృష్ణ విముఖంగా ఉన్న ప్రతి జీవుల ఎట్లా వాళ్ళ కరుణ ఉపయోగించి ఏం చేస్తున్నారు, వాళ్ళు పరమ పరోపకారులైన వ్యక్తులు ఏం చేస్తున్నారట, ఈ భూమంతా తిరుగుతున్నారు, వెళ్ళి వాళ్ళను చెప్తున్నారనమాట. చెప్పి మీరు కృష్ణతత్వం తీసుకోండి, కృష్ణ భగవాన్ని భక్తి చేయండి అని చెప్తున్నారనమాట. సో వాళ్ళందరూ ఈ ధరణి అంతా సంచరిస్తున్నారు, అంటే మొత్తం బ్రహ్మాండం అంతా తిరుగుతున్నారు. శిలా ప్రభుపాద్ 69 సంవత్సరాల్లో అమెరికాకు ఫస్ట్ టైం వచ్చేసి 40 రూపాయలు జేబులో 40 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అమెరికాలో ఆ 40 రూపాయలు మార్చడానికి కూడా, డాలర్లకు మార్చడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. సో వచ్చేసి ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. హిమాలయాస్ లో ఎలా చలి ఉంటుందో అక్కడ ఇలా ఉంటుంది న్యూయార్క్ లో. సో అక్కడ ఆ చలిలో అతను జస్ట్ ధోతి కుర్తాతో అలాగే ఉండి అట్లా తిరుగుతూ అందరికీ చెప్తున్నాడు అనమాట ఎవరికి కృష్ణ ఇవ్వాలని. ఆ మధ్యలో 2 హార్ట్ అటాక్స్ వచ్చాయి శిల ప్రభుపాద్కి. 2 హార్ట్ అటాక్స్ వచ్చినాక ఫస్ట్ పడవ దిగగానే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళలేదు, డైరెక్ట్ గా వెళ్ళి కృష్ణ భగవాను సేవ ఏ విధంగా చేయాలి, నలుగురికి ఏ విధంగా అందించాలి అని చెప్పేసి ఆ తపనలో ఉన్నాడనమాట. సో అట్లా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, పరమ పరోపకారులు అగువారు ఆ దేవదేవుని పక్షమున ధరణి అంతటిన సంచరిస్తున్నారట మొత్తం. సో అలా విన్నవించుకుంటున్నాడు ఎవరు, విదురుడు. సో ఇది ఈరోజు ఒక శ్లోకం. దీంట్లో భాష్యం చూడండి. దేవదేవుడవు శ్రీకృష్ణుని ఇచ్చకు లొంగి ఉండుట ప్రతి జీవుడి సహజ స్థితి. సో సహజ స్థితి ఏంటంట, కృష్ణ భగవానుని ఇచ్చకు, కృష్ణ భగవానునికి ఏదైతే ఆయన కోరిక ఉందో దాన్ని లొంగి మనం ఉండాలన్నమాట. అది సహజ స్థితి. కానీ పూర్వ పాప కర్మల వల్ల కారణమున జీవుడు భగవాధీనత భావమునకు విముఖుడై, అట్లా భగవంతునికి శరణాగతి తీసుకునే భావం కాకుండా ఇంకా విముఖుడైపోయి భౌతిక అస్తిత్వపు దుఃఖములన్నింటినీ అనుభవిస్తున్నాడు. సో ఇక్కడ ఏంటి, ఒక పని చేస్తే దుఃఖం తీరుతుంది అనుకుంటున్నాడు, కానీ ఇంకా దుఃఖం పెరుగుతుంది. అలా దుఃఖంలో నిండిపోతున్నారు అనమాట. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు భక్తి పూర్వక సేవ ఉరరించుట తప్ప
మనుజునికి వేరొక కార్యం లేదు. ఓన్లీ కృష్ణ భగవానుని సేవ చేయడం తప్ప ఇంకా జీవులకు ఇంకా వేరే పనేమీ లేదు, అవసరం లేదు. తత్కారణమున దివ్యమగు ప్రేమయుత సేవ తప్ప అన్యమగు ఏ కార్యమైనను దాదాపు భగవదేచ్ఛకు విరుద్ధముగా చేయబడి తిరుగుబాటు చర్యే. సో ఎవరైనా తిరుగుబాటు చర్యలు చేస్తున్నారనుకోండి, అట్లాగా మనం కృష్ణ భగవాను యొక్క భక్తియుత సేవ కాకుండా ఇంకేమేం చేస్తున్నామో ఈ ప్రపంచంలో అవన్నీ కూడా భగవంతుని భక్తికి తిరుగుబాటు చేయడం అటువంటిది అనమాట. సో కృష్ణాని ప్రీత్యర్థం చేసే కార్యం తప్ప మనం ఏం చేసినా సరే కృష్ణాకి తిరుగుబాటు చేసినట్టు. కామ్య కర్మము అంటే కోరికలు తీర్చుకునే ప్రయత్నాలు, యజ్ఞాలు, దానాలు, కర్మాలు, ఇవన్నీ, జ్ఞానం సంపాదించడము, యోగము, యోగాభ్యాసం చేయడము అన్నవి దాదాపు భగవాధీన భావనకు విరుద్ధమే. ఇవన్నీ కూడా విరుద్ధమేనట. అట్టి తిరుగుబాటు కర్మల యందు నెలకొనిన జీవుడు భగవదాధీనమున పని చేయు ప్రకృతి నియమములచే శిక్షితుడవుతున్నాడు. సో శిక్షించబడుతున్నాడు అన్నమాట. ఎందుకు? భగవంతునికి విముఖుడుగా ఉన్నాడు కాబట్టి. భగవానుని అనన్య భక్తులు పతిత జీవుల ఎడ పరమ కరుణ కలిగి ఉందురు. సో భగవంతుని భక్తులకు ఏమనిపిస్తుందంటే అదంతా చూసి, అయ్యో ఇట్లా సఫర్ అవుతున్నారేంటి, వీడేంటి ఈ విధంగా బాధపడుతున్నాడు, వెళ్ళి సంపాదిస్తున్నాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు, వేల కోట్లు సంపాదిస్తున్నాడు, కానీ సంతోషంగా లేడు, సుఖంగా లేడు అని జాలి చూపుతారట. ఎవరు? భగవంతుని యొక్క భక్తులు. కనుకనే వారిని భగవద్ధామనకు తిరిగి చేర్చవలనే కార్యంతో ఆ మహాత్ములు ప్రపంచమంతటా సంచరించరు. సో వాళ్ళు ఏం చేస్తారనమాట, ఇటువంటి కరుణాభావం ఏర్పడినప్పుడు ప్రపంచం అంతా తిరిగి అన్ని చోట్లకు వెళ్ళేసి అందరికి చెప్తున్నారనమాట, కృష్ణ కాన్షియస్ తీసుకోండి, కృష్ణ భక్తి తీసుకోండి అని చెప్పేసి. అది అన్నిటికంటే ఎక్కువ మనము ఎవరికైనా పరోపకారం, ఏదైనా సహాయం ఎవరికైనా చేయాలంటే కృష్ణ భక్తి ఇవ్వాలి. దాన్ని మించింది ఏమీ లేదన్నమాట. మనం ఇంకేదైనా చేస్తుంటే ఏంటంటే అది భగవంతునితో తిరుగుబాటు చేయడం అనే చెప్తున్నారు ఇక్కడ. పతిత జీవులను ఉద్ధరించుటకై అట్టి విశుద్ధ భక్తులు భగవత్ సందేశమును ప్రచారము కావింతురు. కనుక భగవానుని బాహ్యశక్తి ప్రభావంచే మోహితుడైన సామాన్య మానవుడు వారి సాంగత్యమును ఉపయోగించుకొనవలెను. సో ఎవరైతే ఇటువంటి భగవంతుని యొక్క కార్యం గురించి చెప్తున్నారో మనం ప్రయత్నపూర్వకంగా వెళ్ళి వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవాలన్నమాట. ఎవరైతే కృష్ణ భగవాను యొక్క భక్తి, కృష్ణ భగవాను యొక్క ప్రేమ భక్తి గురించి ఎవరైతే చెప్తున్నారో మనము కావాలని మనము ప్రయత్నం చేస్తూ వెళ్ళి వాళ్ళ యొక్క అసోసియేషన్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవాలి. ఎందుకు? వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం బయట వేసే లక్షణాలు ఏంటి, ఏం కావాలనేది చెప్తారనమాట. సో విదురుడు మనకు ఈ విధంగా ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు, మనందరి గురించి అడుగుతున్నాడు విదురుడు. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన ఏంటి పెద్ద పెద్ద టాపిక్స్, లోతైన టాపిక్స్, భావభక్తి ఏంటి, ప్రేమ భక్తి ఏంటి, ఇవన్నీ చర్చించట్లేదు ఆయన. మామూలు జనాలకి, కామ్యకర్మలో ఉన్న జనాలకి బయటికి వచ్చే అవకాశం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇంకా ఈ చాప్టర్లో మనం వెళ్తూ ఉంటే ఈ భాగవతంలో మనకు అన్ని క్లియర్గా అర్థమైపోతాయి అన్నమాట. సో అది ఈరోజు యొక్క శ్లోకం. అదేవిధంగా నిన్న ఇండియాలో తీరోభావ దినోత్సవం జరుపుకున్నాము, భక్తి వినోద్ ఠాకూర్. సో భక్తి వినోద్ ఠాకూర్ ఎవరు? మన గురు మహారాజు దీక్ష తీసుకున్న గురు శీల ప్రభుపాద్ యొక్క గురు మహారాజు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క తండ్రి అయిన భక్తి వినోద్ ఠాకూర్. సో ఈ భక్తి వినోద్ ఠాకూర్ యొక్క తీరోభావ దినోత్సవం అంటే అతని యొక్క లీల ముగించిన రోజు అన్నమాట. అతను ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన రోజు, దాన్ని తీరోభావ దినోత్సవం అంటారు. మామూలుగా జనాలు ఎవరైనా చనిపోతారనుకోండి, అప్పుడు ఏమంటారు, అందరూ ఏడుస్తూ ఉంటారు. చనిపోయేవాడు ఏం చేస్తాడు? ఆ చనిపోయేవాడు కూడా చాలా దిగులుగా ఉంటాడు. ఎందుకు? ఒకటి, ఇంకా కోరికలు మిగిలి ఉన్నాయి. సో ఇంకా కోరికలు మిగిలి ఉన్నాయని, నాకు ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు, నా పిల్లల్ని ఇంకా బాగు చేయలేదు, ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ ఇక్కడ ఊడ్చే చీపిరి
ఈ గా- గాడిదలు వచ్చేసి తింటున్నాయి నా ముందు అన్నీ వీళ్ళెవరు చూసుకోవట్లేదు సరిగా అని చెప్పేసి చీపిరి గురించి వరి అవుతున్నారు అనమాట. చనిపోయే వ్యక్తి, రైట్? సో అట్లా చనిపోయే వ్యక్తి బాధపడుతున్నాడు, చనిపోయే వ్యక్తిని చూసి మిగతా వాళ్ళు బాధపడుతున్నారు. సో అట్లా దుఃఖిస్తున్నారు ఎవరు? నార్మల్ జనాలు. కానీ భక్తులు, ఎవరైనా శుద్ధ భక్తులు మరణించారు అంటే మనము డైరెక్ట్ గా అఫ్ కోర్స్ వాళ్ళు మనలో నుంచి దూరం అయిపోతున్నారు. ఇంకా వాళ్ళ యొక్క సాంగత్యం మనకు ఇమ్మీడియట్ గా దొరకదు, వాపు సాంగత్యం దొరకదు. అఫ్ కోర్స్ వాణిలో మనం ఇంకా వింటాం వాళ్ళ గురించి. ఆ, మళ్ళీ వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి మేము కూడా త్వరగా వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే పాస్ట్ టైమ్స్ మళ్ళీ చేస్తున్నారో అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆ భక్తుల యొక్క తపన. అందుకని ఈ తీరోభావ దినోత్సవం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కూడా ఒక పండగలానే చేసుకుంటారు అనమాట. ఎందుకు? అటువంటి డివోటీస్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఓకే, సో భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, శిలా ప్రభుపాద్ వీళ్ళ తీరోభావ దినోత్సవం చేసుకుంటాం. వాట్ అబౌట్ నార్మల్ డివోటీస్? ఎవరన్నా సాధక డివోటీస్ ఆల్రెడీ చాంటింగ్ కొన్ని రోజులు చేశారు, ఇంకా 100% పూర్తి చేయలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్, వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు వైష్ణవులు కాబట్టి వాళ్ళ గురించి కూడా మనము ప్రేయర్ చేయాలి. ప్లస్ వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. ఎట్లాగో శ్రీమద్ భగవద్గీతలో మనము 7వ చాప్టర్లో చూస్తే 6వ చాప్టర్లో క్లియర్గా అర్జునుడు అడుగుతాడు అనమాట, ఎవరైనా భక్తి కొంత చేశారు, కొన్ని రోజులు యోగా భక్తి ఇవన్నీ చేశారు, పూర్ణత్వం ఇంకా పొందలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అటు ఆకాశం కాకుండా ఇటు భూమి కాకుండా మధ్యలో తిరిగే మేఘాల్లాగా వాళ్ళు ఎటు కాకుండా పోతారా అని ప్రశ్న అడిగితే కృష్ణ భగవాన్ చెప్తున్నాడు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? శ్రీమతాం శుచీనాం శ్రీమతాం గేహే. అటువంటి వ్యక్తులు ఎవరైనా కొద్దిపాటి భక్తి చేసి మరణిస్తారనుకోండి, ఇంకా పూర్తి చేయలేదు వాళ్ళ భక్తి, వాళ్ళకి ఏమి దశ దొరుకుతుందట? స్వర్గలోకంలో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు స్వర్గలోకంలో ఉండి అవన్నీ స్వర్గ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ జన్మ వచ్చేసి శ్రీమతాం శుచీనాం. శుచీనాం అంటే బ్రాహ్మణ కుటుంబంలో కానీ, శ్రీమతాం అంటే శ్రీమతుల కుటుంబంలో అంటే రాజుల కుటుంబంలో కానీ జన్మ వస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఈజీగా, ఎప్పుడైనా బ్రాహ్మణ కుటుంబంలో ఏముంటుంది? ఆల్రెడీ వేదాస్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో, ఆల్రెడీ పుట్టగానే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వేదాలు చదువుకోవడానికి, గుడికి వెళ్ళడానికి. రాజుల కుటుంబంలో పుట్టారనుకోండి, జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఇల్లు కట్టుకోవడానికి లోన్ కట్టాల్సిన అవసరం లేదు, లోన్ తీయాల్సిన అవసరం లేదు, ఆ లోన్ కట్టుకొని ఇల్లు కాపాడుకోవడం కోసం జీవితాంతం కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఈజీ అయిపోతుంది వాళ్ళది. ఓకే, సో అలా కాకుండా చాలా దీర్ఘకాలికంగా భక్తి చేసి, భక్తి చాలా రోజులుగా చేసి ఎవరైతే మరణిస్తారో వాళ్ళు ట్రాన్సెండెంటలిస్ట్ ఫ్యామిలీలో పుడతారనమాట. ఐదర్ భక్తుల కుటుంబంలో కానీ పెద్ద పెద్ద శుద్ధ భక్తుల కుటుంబంలో కానీ జన్మిస్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఏంటి? ఇంకా పుట్టినప్పటి నుంచే ఇద్దరు తల్లి తండ్రి కనుక ఇస్కాన్ డివోటీస్ అయిపోయారనుకోండి, ఇంకా పిల్లలు వాళ్ళ అన్నప్రశ్న ఎక్కడ అవుతుంది? ఇస్కాన్ టెంపుల్లో అవుతుంది. ఫస్ట్ ముద్ద ఎక్కడ ఎవరు పెడతారు? మంచి డివోటీస్ తో పెట్టిస్తారు, కృష్ణ భగవానికి ఆఫర్ చేస్తారు, ప్రతిసారి కీర్తన ఉంటుంది, ప్రతిసారి అన్ని ఫెస్టివల్స్ అటెండ్ అవుతారు. అట్లా వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. సో అట్లా ఎవరైనా ఇటువంటి గొప్ప వైష్ణవులు వెళ్ళారంటే అది కూడా ఒక సెలబ్రేషన్, తిరోభావ దినోత్సవం. సో అటువంటిది శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ యొక్క తిరోభావ దినోత్సవం ఇండియాలో నిన్న జరిగింది, ఈరోజు అమెరికాలో. సో భక్తి వినోద్ ఠాకూర్ మనం ఆల్రెడీ చూసాము. సో మనము సాంగ్స్ చూస్తే మీరు భక్తి వినోద్ ఠాకూర్ చాలా చాలా భజన్స్ రాశారు మనకి. ఆమార జీవన్ సదా పాపీరతే, ఆ శ్లోకా నుంచి మొదలు పెడితే ఇంకా భోగారతి, తర్వాత బోలో హరి బోల్, బొరసుకర్ కాబోర్గాయ్, బొరసుకర్ కాబోర్గాయ్, దోయల్ నితాయ్ చైతన్య, నాచనే అమర్మన్, అది గౌరారతి. తర్వాత జయరాధ మాధవ, మనం ఈరోజు ఫస్ట్ పాడిన సాంగ్ జీవ్ జాగో, ఇవన్నీ భజన్స్ అన్ని, ఇంకా వందలాది. నేను కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను అనమాట. నాదియా గోద్రు మే నిత్యానంద మహాజాన్, ఇట్లా అన్ని రాధాకృష్ణ బోల్ బోల్ బోలేరో శోభా, తర్వాత యశోమతి నందన విభవరి శేష, మనం పొద్దున దేవుడికి పాడతాం ఈ పాటలన్నీ. సో ఇవన్నీ ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత క్లాస్ అయిపోయాక ఏం చేస్తాం అందరం?
శారీరా విద్యాజాల్, అది కూడా భక్తి వినోద్ ఠాకూర్ ఇచ్చారనమాట. సో ఇవన్నీ భజన్స్ అతను మనకు ఆ, ఇచ్చారు. ఇంకొకటి, ఈ భక్తి వినోద్ ఠాకూర్ అతను ఎంత గొప్ప డివోటీ అంటే యాక్చువల్లీ నిత్య సిద్ధ డివోటీ. ఇతడు కమల మంజరి, ఆ, కమల మంజరి. మంజరీస్ అంటే ఎవరు? ఆ ఇప్పుడు మన గోలోక బృందావన్లో ఆ, రాధాకృష్ణ ఉంటారు. సో రాధాకృష్ణకి డైరెక్ట్ గా ఎవరంటే అష్టసఖీస్. ఇటు సైడ్ నలుగురు, ఇటు సైడ్ నలుగురు. మనము రాధా మాధవ మాయాపూర్ లో చూసాం కదా. అట్లా చూస్తే రాధా మాధవ్కి డైరెక్ట్ గా అష్టసఖీస్ వాళ్ళకి సేవ అందిస్తుంటారు అనమాట. ఆ అష్టసఖీస్ కి ఎవరు సేవ చేస్తారు? మంజరీస్. వీళ్ళందరూ ఏంటంటే కొంచెం యంగ్, చిన్న పిల్లలు, చిన్న వయసులో ఉన్న ఆ ఒక 8 నుంచి 12 సంవత్సరాల బాలికలు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ గురించి ఏమి చూడట్లేరు. వాళ్ళు ఓన్లీ పరిస్థితి ఏంటి, డైరెక్ట్ గా వెళ్ళి రాధాకృష్ణకు సేవ కూడా చేయట్లేరు. వాళ్ళు వెళ్ళి మంజరీస్ కావాల్సిందంతా ఇచ్చేస్తారు. టెంపుల్ అంతా క్లీన్ చేసేసి, తర్వాత ఎక్కడైతే రాధాకృష్ణ పాస్ట్ టైం ఈరోజు జరుగుతుందో అక్కడంతా క్లీన్ చేసి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. మంజరి ఈ అష్టసఖీస్కి ఏమేమి కావాలో అవన్నీ అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. అట్లా అనమాట. సో అట్లాంటి కనక మంజరి భక్తి వినోద్ ఠాకూర్ లాగా మనకు వచ్చారనమాట. సో ఈ భక్తి వినోద్ ఠాకూర్ ఇతని యొక్క స్కెడ్యూల్ చూద్దాం మనం. అసలు ఈయన ఏ విధంగా ఈయన టైం టేబుల్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, రాత్రి 8 నుంచి 10 వరకు పడుకుంటాడు. సో రాత్రిపూట 8 నుంచి 10 వరకు 2 గంటలు పడుకుంటారు. తర్వాత 10కి రాత్రి లేచి ఉదయం 4 గంటల వరకు అన్ని పుస్తకాలు రాసేవారు. సో మనకు ఈ పుస్తకాలు, ఈ భజన్స్ ఇవన్నీ భక్తి వినోద్ ఠాకూర్ నుంచి వచ్చినాయి. ఆ తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆ తర్వాత శిల ప్రభుపాద్ తర్వాత మన గురుస్ తర్వాత మనకు వచ్చాయన్నమాట. సో ఇవన్నీ డీటెయిల్డ్, ఇవన్నీ ఇచ్చిందంతా భక్తి వినోద్ ఠాకూర్ నుంచి వస్తున్నాయి అన్నమాట మనకి. సో అందరం మనం ఏం చేస్తాం? 10 గంటల నుంచి 4 గంటల వరకు అందరం పడుకుంటాం మనం. ఆయన ఏం చేస్తున్నాడు? రాత్రంతా కూర్చొని పుస్తకాలు రాస్తున్నాడు. ఎందుకు? ముందు మనందరి కోసం. తర్వాత 4 గంటలకు, ఉదయం 4 గంటల వరకు పుస్తకాలు రాసిన తర్వాత 4 గంటల నుంచి 4:30 ఉదయము ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకునేవారు. ఓకే, రెస్ట్ తీసుకొని 4:30 నుంచి 7 గంటల వరకు అతను జపా చాంటింగ్ చేసుకునేవాడు. 7 గంటల నుంచి 7:30 వరకు ఎవరికన్నా ఉత్తరాలు రాయడం కానీ, రిప్లైస్ ఇవ్వడం కానీ, ఎవరికన్నా ప్రశ్న ఉంటే సమాధానాలు చెప్పడం కానీ అటువంటివన్నీ చేసేవాడు. 7:30 నుంచి 9:30 వరకు చదువుకునేవాడు శాస్త్రాలని. శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత, భగవద్గీత ఇలాంటివన్నీ చదివేవాడు. 9:30 నుంచి 10 గంటల వరకు స్నానం చేసి ప్రసాదం తీసుకొని 1/2 లీటర్ మిల్క్, 2 చపాతీస్, 1/2 లీటర్ మిల్క్, ఒక పండు, ఇంతే అతను తినేది. ఓకే, 10 గంటల నుంచి, ఉదయం 10 గంటల నుంచి 1 వరకు ఇతను చాలా పెద్ద మెజిస్ట్రేట్, కోర్టు వ్యవహారాలు చూసుకునే మెజిస్ట్రేట్ అన్నమాట. సో 10 గంటల నుంచి 1 వరకు కోర్టు వ్యవహారాలు చూసుకునేవాడు. తర్వాత 1 నుంచి 2 వరకు ఇంటికి వచ్చేసి కొంచెం రిఫ్రెష్ అయ్యేవాడు గంట సేపు. ఆ తర్వాత మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల వరకు మళ్ళీ కోర్టు డ్యూటీస్. ఓకే, ఇంకా 5 నుంచి 7 వరకు సాంస్క్రిట్ శాస్త్రాలన్నీ బెంగాలీ రాసేవారు. మళ్ళీ 7 గంటలకు వచ్చేసి 7 గంటల నుంచి 8 గంటల వరకు రాత్రి స్నానం చేసి ప్రసాదం, మళ్ళీ ఏంటి 1/2 లీటర్ మిల్క్, 2 చపాతీస్, కొంచెం రైస్. 8 అయిపోయిందా? 8 నుంచి 10 వరకు పడుకోవడం, మళ్ళీ 10 నుంచి 4 వరకు మళ్ళీ రాయడం. సో ఇది అన్నమాట. సో ఇదంతా చూస్తే అతను ప్రతిరోజు 3 గంటలు పడుకునేవారు. ఓన్లీ 3 గంటలు. పుస్తకాలు 8:30 గంటలు పుస్తకాలు రాసేవారు. జపాను అతను చదువుకునేది, అతను జపా చేసేది 4:30 గంటలు. మ్యాజిస్ట్రేట్ గా వర్క్ చేసేది ప్రతిరోజు 6 గంటలు. అంటే ఆయన 24 గంటల్లో చూడండి, ఆయన 24 గంటల్లో అత్యధికంగా చేసింది 8:30 గంటలు రాయడం.
బుక్స్ రాయడం కానీ, శాస్త్రాలు కన్వర్ట్ చేయడం కానీ, బెంగాల్లో పుస్తకాలు రాయడం కానీ ఇవన్నీ అన్నమాట. అంటే అన్నిటికంటే ఎక్కువ సమయం దేనికి ఇచ్చారు? రాయడం కోసం. అంటే మనందరి కోసం. ఇప్పుడు మనందరం ఈ శ్రీమద్ భాగవతం ఇవన్నీ చదువుతున్నామంటే భక్తి వినోద్ ఠాకూర్ యొక్క దయ. సో ఎక్కువ పాటు సమయం దానికి ఇచ్చాడు. నెక్స్ట్ రెండో ఎక్కువ పాటు సమయం దేనికి ఇచ్చాడు? అతని డ్యూటీ, మెజిస్ట్రేట్ డ్యూటీ. సో 6 గంటలు మెజిస్ట్రేట్ పనిచేసేవాడు. తర్వాత జపాను శాస్త్రాలు చదువుకోవడానికి 4.5 గంటలు వాడేవాడు. పడుకోవడానికి ఓన్లీ 3 గంటలు. సో అది ఆయన యొక్క టైం టేబుల్ అనమాట. చాలా స్ట్రిక్ట్ గా ఇలా చేసేవారు అనమాట. ఎంత గొప్ప బ్యారిస్టర్, ఎంత గొప్ప మెజిస్ట్రేట్ అంటే ఈ మన బ్రిటిషర్స్, ఆ టైంలో బ్రిటిషర్స్ పాలించేవారు, వాళ్ళందరూ ఇతన్ని పెట్టుకునేవారు. ఎందుకు? ఇతను చాలా తెలివి కల్లవాడు, జాబ్ చాలా పర్ఫెక్ట్ గా చేసేవాడు, మళ్ళీ అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అందుకని ఇతన్ని పనిలో ఉంచేవారు అనమాట. ప్లస్ ఆ పని కూడా ఏంటి, ఆయన శాలరీ కూడా ఏంటి, చాలా హై శాలరీ, చాలా పెద్ద శాలరీ. యాక్చువల్లీ ఇప్పుడున్న కాల్కటా మొత్తం నగరం, కాల్కటా నగరం అంతా అయిందే. అంత రిచ్ గా ఉండేవాడు అనమాట. అంత డబ్బు ఉండేది. సో అట్లా అతని యొక్క స్కెడ్యూల్, తర్వాత ఇన్ని పద్యాలు రాశారనమాట. ఇంకా అతను చాలా చాలా బుక్స్ ఏమేమి రాశారంటే చైతన్య మహాప్రభు గురించి, తర్వాత శ్రీకృష్ణ సంహిత, కళ్యాణ కల్పతరు, శ్రీ చైతన్య శిక్షామృత, శ్రీ నవదీప్ ధామ మహత్యం, జైవధర్మ, శ్రీ హరినామ్ చింతామణి, భజన రహస్య, గీతామాల, గీతావళి, శరణాగతి, మళ్ళీ భగవద్గీత, చైతన్య చరితామృతి కమెంట్రీస్ రాశారు, టీకాలు రాశారు. ఆ తర్వాత గీతావళి. సో గీతావళిలో ఒక పద్యం వచ్చేసి జయరాధ మాధవ, అది మనం ప్రతిరోజు పాడతాం క్లాస్ ముందు. సో ఇట్లా ఇది భక్తి వినోద్ ఠాకూర్ యొక్క జీవిత వృత్తాంతము, కొన్ని స్నిప్పెట్స్ కొంచెము మనం చూసాం అతని లైఫ్ స్టోరీ. సో ఇటువంటి గ్రేట్ పరంపరలో ఉన్నాం మనం. సో భక్తి వినోద్ ఠాకూర్, అతనికి ఎంతమంది, చాలా మంది అనుకుంటారు అనమాట, నేను మ్యారీడ్ పర్సన్ అని, నేను భార్య పిల్లలతో ఉంటున్నాను, నాకు పని ఉంది, నేను జాబ్ చేయాలి, ఇవన్నీ చేసి నేను భక్తి ఎలా చేయాలని చాలా మంది మనం అనుకుంటున్నామేమో. చూడండి, అతనికి 13 మంది పిల్లలు ఉండేవారు. భార్య పిల్లలు 13 మంది. అందులో ఒకరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో అతడు ఇంటి డ్యూటీస్ పట్టించుకున్నాడు, మ్యాజిస్ట్రేట్ డ్యూటీస్ పట్టించుకున్నాడు. ఎన్ని పుస్తకాలు రాశారో చూడండి, మనకి ఎన్నెన్ని ఇచ్చాడు చూడండి, ఎన్ని పద్యాలు రాశారు చూడండి, ఆ పద్యాల్లో ఎంతెంత డీప్ మీనింగ్స్ ఉన్నాయి చూడండి. సో మనం గృహస్థగా ఉన్నప్పుడు మనకి ఇంకా కంప్లైంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మనకేమనిపిస్తుంది, చాలా మంది అంటారనమాట, అయ్యో 2 గంటలు 16 రౌండ్లు చాంటింగా, నాకు జాబ్ ఉంది, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, లేదా భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఎంతో ఇంటి పని ఉంటుంది, ఎంతో బయటి పని ఉంటుంది, ఇవన్నీ ఎలా చేయాలని. భక్తి వినోద్ ఠాకూర్ 13 మంది పిల్లలు. అట్లీస్ట్ ఈ కాల్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఎవరికి కూడా 13 మంది పిల్లలు లేరు, ఒకరిద్దరితోనే సతమతం అవుతున్నారు. రైట్? సో మనం ఇది స్ఫూర్తిగా తీసుకొని ఆ స్కెడ్యూల్, మనం కూడా పర్ఫెక్ట్ డివోటీస్ కావాలన్నమాట, పర్ఫెక్ట్ డివోటీస్. సో మనకి కరుణాభావం ఎంత ఉండాలి అంటే, ఈ మూమెంట్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, నేను ఇంత మంచి పరంపర నుంచి వచ్చాను. సో భక్తి వినోద్ ఠాకూర్ ఇచ్చిన పరంపర, ఆ భక్తి వినోద్ ఠాకూర్ ఇచ్చిన తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 11 సంవత్సరాలు 152 రౌండ్లు చేస్తున్నాడు ప్రతిరోజు, హరిదాస్ ఠాకూర్ లాగా. 3 లక్షల నామాలు అంటే 192 రౌండ్లు, అంటే రోజంతా చాంటింగ్. అలా చేస్తుంటే భక్తి వినోద్ ఠాకూర్ వచ్చేసి లాస్ట్కి కోపడతాడు అనమాట, నువ్వు కూర్చొని భజన చేయమని కాదు, ఇన్స్టెడ్ ఆఫ్ కూర్చొని భజన చేసే బదులు నువ్వు వెళ్ళి పుస్తకాలు రాయాలి, నువ్వు వెళ్ళి నలుగురికి ఈ నామము యొక్క గొప్పతనము, ఈ కృష్ణ కాన్షియస్నెస్ యొక్క గొప్పతనం ఇది చెప్పాలి అని చెప్పేసి. సో అట్లా ఆ రకంగా ప్యూరిఫై అయిపోయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వచ్చాడు. సో అట్లా శిల ప్రభుపాద్
69 సంవత్సరాలలో ఎవరైనా అమెరికాకి కార్గో షిప్ అనే విమానంలో వెళ్ళలేదు. షిప్ లో గూడ్స్ ట్రైన్ లాగా గూడ్స్ షిప్ ఉంటుందన్నమాట, పడవ. అటువంటి దాంట్లో వెళ్ళారు. 30 రోజులు సముద్రంలో అటు ఇటు అలల్లో తట్టుకొని అమెరికాకు వచ్చేసి అతని జీవిత కాలంలో 10 సంవత్సరాల్లో 108 టెంపుల్స్ కట్టాడు వరల్డ్ వైడ్. సో ఇదంతా అయినాక హిజ్ హోలీనెస్ రాఘనాథ్ స్వామి మహారాజు మొన్న లాస్ట్ ఇయర్ ఇనిషియేషన్స్ అయ్యేటప్పుడు తెలుగు వారితో అందరికీ అక్కడ ఆ రోజు దాదాపుగా 400 దగ్గర దగ్గర 350-400 మందికి ఇనిషియేషన్స్ అయ్యాయి. సో ఆ రోజు మహారాజ్ అంటున్నారనమాట, ఏమని, ఈ యొక్క ప్రాంతం ఎస్పెషల్లీ తెలుగు ప్రాంతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా, ఇక్కడ చైతన్య మహాప్రభు ట్రావెల్ చేశారు. చైతన్య మహాప్రభు ఇక్కడికి అన్ని ప్రదేశాలకు వచ్చి, ప్లస్ మన పూర్వీకులు చాలా చాలా పుణ్యం చేశారు ఇక్కడ. మన పూర్వీకులందరూ అంటే మన తాతలు చాలా చాలా పుణ్యం చేశారు ఇక్కడ ఈ రాజ్యాలలో చేశారు. కాబట్టి మనందరికీ కూడా యూజువల్గా తెలుగు వాళ్ళకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏంటంటే ఈ భక్తి చాలా సులభంగా వచ్చేస్తుంది. మీరు గుడి అన్నా కూడా, భక్తి అన్నా కూడా చాలా ఈజీ అన్నమాట. ఇక్కడ తమిళనాడు ఇట్లా అన్నమాట. ఈవెన్ భాగవతం మనం డిస్ట్రిబ్యూట్ చేసే భాగవతంలో ఆల్మోస్ట్ 60-70% మంది తెలుగు వాళ్ళు తీసుకుంటారు. సో అట్లా ఎంతో పుణ్యం చేశారు వాళ్ళందరూ. సో మహారాజ్ ఆ రోజు క్లాస్లో ఏం చెప్తున్నారు, దీక్ష ఇచ్చిన క్లాస్లో మనందరం కూడా అదంతా మనకి దొరికింది. ఏంటది, మన పూర్వీకులందరూ ఇది కట్టగట్టి చాలా కండెన్స్డ్గా చేసి మనకి ఇచ్చారనమాట. మనం ఏం చేయాలి, దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మనం ఆరాటపడాలి. ఎస్, మన కృష్ణ చైతన్యంలో వచ్చేసాం, హ్యాపీ. నా చాంటింగ్ అయిపోయింది, నేను 16 రౌండ్లు చేసేసి 16 రౌండ్లు అయిపోయాక చాంటింగ్ బ్యాగ్ తీసి మూలకు పెట్టేసి ఇంకా దాన్ని ఇంకొక 2 రోజు వరకు చూడాల్సిన అవసరం లేదు అని పోయి మన పనులు మనం చూసుకోవడం కాదు. ఎదుటి వాళ్ళ కృష్ణ కాన్షియస్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని కృష్ణ భగవాన్ భక్తిలోకి తీసుకురావాలి, ఇట్లా మనం ఎక్కువ ఆరాటపడితే ఏమవుతుందంటే అటువంటి వాళ్ళ మీద కృష్ణ భగవానుని యొక్క ప్రేమ చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఎందుకు భగవద్గీతలో కృష్ణ సర్వధర్మాన్ పరిత్యజ్య ఆ శ్లోకం చెప్పిన 18:56 ఆ శ్లోకం తర్వాత 2-3 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు, ఎవరైతే ఈ యొక్క మెసేజ్ ఎవరికైతే అందిస్తున్నారో వాళ్ళకంటే నాకు ఇష్టమైన భక్తుడు ఇంకొకరు లేరు, ఇంకా ముందు కూడా ఉండబోరు అని చెప్తున్నాడు కృష్ణ. సో భక్తి వినోద్ ఠాకూర్ కి జై. సో ఈ భక్తి వినోద్ ఠాకూర్ స్ఫూర్తి తీసుకొని మన లైఫ్ లో కూడా మనం భక్తిని ముందుకు తీసుకెళ్ళి, ఎస్పెషల్లీ ఆయన యొక్క డిసిప్లిన్, ఆయన యొక్క ఆ స్కెడ్యూల్ చూడగానే, రోజు ఏమేం చేస్తున్నాడో చూడగానే అసలు చాలా చాలా స్ఫూర్తి వస్తుంది మనకి. దాన్ని తీసుకొని మనం కూడా మన భక్తిని ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. శిల భక్తి వినోద్ ఠాకూర్ కి జై. శిల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రభు, మరి మోక్షాన్ని ఆశించద్దు అని అంటే మనం ఈ జన్మ ఎప్పటికీ భౌతిక ప్రపంచం మీద ఇటనే ఉంటే మనకి కష్టాలు తప్పాయి, మనం భగవంతుని చేరుకోవాలనే ఆశ ఉంటది కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఎవరైతే కృష్ణ భగవాన్ భక్తిలోకి వస్తారో మోక్షం ఆల్రెడీ ఫ్రీగా గిఫ్ట్ ఆల్రెడీ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు కొన్నిసార్లు మనం షాప్కి వెళ్తే మీరు ఒక మిక్సీ తీసుకుంటే ఒక గ్లాస్ ఫ్రీ అట్లా చెప్తారు కదా. సో మనం మిక్సీ కొన్న తర్వాత ఇంకా గ్లాస్ కొనవలసిన అవసరం లేదు, గ్లాస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మిక్సీ కొనుక్కున్నాం కాబట్టి. అదే విధంగా కృష్ణ భగవాన్ని భక్తిలోకి వచ్చేసి మనం 16 రౌండ్లు చాంటింగ్ చేసి మనం భక్తిలో తీవ్రంగా మంచిగా స్థిరంగా ఉంటే ఆటోమేటిక్ గా మోక్షం అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. ఇంకా మోక్షం గురించి మనం ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. దర్శనం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు.
ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కి జై. దర్శనం వచ్చింది ప్రభుజీ, అందరి ప్రణామములు. పక్కకు తిప్పండి ప్రభుజీ స్క్రీన్. అందరికి దర్శనం వస్తుందా మాతాజీ? ప్రభుజీ రాకుంటే పక్కకు తిప్పండి మాతాజీ, కొంచెం ఇట్లా స్క్రోల్ చేయండి, ఏమనుకోకండి. హరే కృష్ణ. వస్తుంది మాతాజీ, మాతాజీ. వస్తుంది మాతాజీ, అందరికి వస్తుంది. శ్రీ గౌనితాయ్ కి జై. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయ కి జై. శ్రీ రాధా హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ మీరు అన్నారు కదా ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఈజీగా వస్తుంది అనేసి, మన పిల్లలు ఎందుకు రావట్లేదు ప్రభుజీ? మా పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, రమ్మంటే టెంపుల్ కి రమ్మంటే, క్లాస్ చేయమంటే, అన్నిటికీ.
వాళ్ళకి కూడా మనతోటి కనెక్ట్ అయితే బాగుంటది, మనతోటి వస్తే బాగుంటది అనేసి అనిపిస్తుంది కదా. సో వాళ్ళు రమ్మంటే కొద్దిగా ఇబ్బంది పడతారు, మీరు ఇన్ని అవర్స్ టెంపుల్ లోనే స్పెండ్ చేస్తారు అనేసి క్వశ్చన్ చేస్తా ఉంటారు ప్రభుజీ. సో అందరూ రావాలనేది లేదు మాతాజీ. బట్ మీరు నార్మల్ గా చూస్తే యూజువల్లీ తెలుగు డివోటీస్ ఎక్కువ. ఎక్కడైనా వెళ్ళి చూస్తే కూడా ఓవరాల్ ఇండియా నుంచి కానీ ప్రపంచంలో నుంచి కానీ చూస్తే తెలుగు డివోటీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. భాగవతం తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్లస్ తెలుగు డివోటీస్ ఈ కృష్ణ కాన్షియస్ లో రాకపోయినా సరే వాళ్ళకి గుడికి వెళ్ళాలి ఇటువంటి ఎక్కువగా ఉంది వాళ్ళకి. అటువంటి ఇంక్లినేషన్ ఎక్కువగా ఉంది. ఇంకా వేరే స్టేట్స్కి వెళ్తే మీరు అటువంటి ఇంక్లినేషన్ లేదు. డివోటీస్ అట్లీస్ట్ భక్తి అనేది చేయాలి లేదా గుడికి వెళ్ళాలి ఇటువంటి లేవు అనమాట. సో పిల్లలు మనం ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు ఎందుకు రావట్లేదు డివోషనల్ సర్వీస్ కి? ఈచ్ జీవా డిఫరెంట్ మాతాజీ. ఈచ్ జీవా వాళ్ళకి జర్నీ ఉంటుంది. మనం చేసే ప్రయత్నం మనం పూర్తిగా చేయాలి. సో ఎస్, మనం వాళ్ళకి అజ్ఞాత సుకృతి పెంచే ఛాన్స్ చేయాలన్నమాట. ఎవరైనా డివోటీస్ సేవ చేయించడం వాళ్ళ ద్వారా అట్లా. ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ వినోద ఠాకూర్లో అన్ని బెంగాల్లోనే చేశారా ప్రభుజీ? ఎట్లా అది లాంగ్వేజ్? ఎస్ మాతాజీ, భక్తివినోద్ ఠాకూర్ సాంస్క్రిట్ లో బెంగాల్లో రాశారనమాట. శ్రీకృష్ణ సంహిత, కళ్యాణ కల్పతరు, శ్రీకృష్ణ శిక్షామృత, సజ్జన తోషని, చైతన్యోపనిషద్ ఇవన్నీ రాశారు సాంస్క్రిట్ లో. మళ్ళీ సాంస్క్రిట్ లో ఉన్న టెక్స్ట్ తీసుకెళ్ళి మన బెంగాల్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. పద్యాలు చాలా వరకు బెంగాల్లో రాశారు. ప్రభుజీ ప్రభుపాద వారు బెంగాల్ నుండి ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్ చేశారా ప్రభుజీ? ఎస్ మాతాజీ. శ్రీల ప్రభుపాద్ మనకు అటు శ్రీమద్ భాగవతం, ఇటు చైతన్య చరితామృత ఇవన్నీ కూడా సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేశారు. బెంగాల్లో నుంచి కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు చాలా చాలా వరకు. సో ఎప్పుడైతే ఇవి ఇంగ్లీష్కి వచ్చాయో ఇంగ్లీష్లో చాలా మంది చదువుకోవడానికి ఇది ఈజీ అయిపోయింది. ఆ విధంగా మనకి ఈ నాలెడ్జ్ అంతా రావడం అందరికీ మొదలు. ఇదంతా ఏంటి? బేసికల్లీ వాళ్ళ యొక్క కృప. అంటే వాళ్ళు అంత కష్టపడుతూ అవన్నీ చేశారనమాట. ఎందుకంతా మన కోసం. సో మనం భక్తిలోకి రావాలని చెప్పేసి వాళ్ళు చూపించిన కరుణ అనమాట. సో మనం కూడా అది తీసుకొని అట్లీస్ట్ మనం కొంతపాటైనా కూడా ఆ విధంగా చేయాలి వేరే వాళ్ళ లైఫ్లో. శిలా ప్రభుపాద్ అతను చివరి స్టేజ్లో కూడా లాస్ట్కి ఇంకా కొద్ది క్షణాల్లో అతను దేహత్యాగం చేస్తారు అన్నప్పుడు డివోటీస్ అడిగారు, ప్రభుపాద్ ఏంటి మీకు ఏం కావాలి అంటే, నాకు ఇంకా ఏ కోరిక లేదు. సో డివోటీస్ ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైనా సరే డివోటీస్ని అడిగితే మనం ఏంటి అన్ని ముందే ఏర్పాట్లు చేసేసుకోవాలి. మన యొక్క ఇల్లు, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఆస్తిపాస్తులు, ఎవరెవరికి ఏం రావాలి, తర్వాత ఇంకా అవన్నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వదిలిచేసుకొని కృష్ణ భగవాన్ని భక్తిలో, కృష్ణ భగవాన్ని ధ్యానంలో, కృష్ణ భగవాన్ని స్మరణలో ఉండాలన్నమాట. మనం అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కలేవర. సో ఆ టైంలో అంతకాలేచ మామేవ లాస్ట్ టైంలో మనం జపా బీట్ పట్టుకొని జపా చేసే అంత శక్తి కూడా ఉండకపోవచ్చు మనకి. కానీ స్మరణ, మన యొక్క స్మరణ ఇక్కడ ఉంది, అది ఇంపార్టెంట్. సో అది మా మనుస్మర యుద్ధచ, కృష్ణ ఏమంటున్నాడు, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయవు అర్జున. సో మనం చేసే ప్రతి పని చేసేటప్పుడు కూడా మనం కృష్ణ స్మరణ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండాలి. ఎప్పటికీ కృష్ణ భగవానుని ధ్యాసలో ఉండాలి, కృష్ణాన్ని తలుచుకుంటూ ఉండాలన్నమాట. సో అట్లా ఇంకోటి కోరికలు కూడా. డివోటీ మనము పెరుగుతూ ఉంటే, మనం ముందుకు వెళ్తూ ఉంటే మన యొక్క కోరికలను కూడా లిస్ట్ తగ్గించుకోవాలి. ఎవరైనా సరే, శుద్ధ భక్తులు ఎవరైనా సరే మీరు అడగండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా నాకు ఏ కోరిక మిగిలేదు, ఒకటే ఒక కోరిక, భగవద్ధామానికి వెళ్ళాలి లేదా కృష్ణ యొక్క
కార్యాన్ని ఇక్కడుండి చూడాలి. ఎక్కడున్నా సరే కృష్ణ కార్యం చూడాలి. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే ఓకే, కృష్ణ. బాయ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామం. మేము జగన్నాథ్ సేవ చేస్తున్నాం ప్రభుజీ, మంచిగా చేయాలి, ఎలాంటి అఫెన్స్ జరగకుండా. సీనియర్ డివోటీని ఇప్పుడు మురళీవర్ధన్ ప్రభు వీళ్ళందరూ వస్తున్నారు ప్రభుజీ, ఉమ్, వాళ్ళ నుంచి మంచిగా మేము నేర్చుకోవాలని మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ, మా కోసం ప్రేయర్ చేయండి. షూర్ మాతాజీ. సో నేను శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకి, నిత్యానంద ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి సమ్మతమైతే అందరూ వరంగల్ డివోటీస్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి టెంపుల్ సేవలో, జగన్నాథ్ బలదేవ్ సుభద్రామాయి సేవలో అందరూ నియుక్తులై మంచిగా సేవ అందించి కలిసిమెలిసి అందరు డివోటీస్కి ఆనందం కలిగించే విధంగా సేవలో పాల్గొని సేవ అందించాలని చెప్పేసి, ప్లస్ ఈ సేవ ద్వారా అటు భగవంతుడు సంతృప్తి అయి అందరూ డివోటీస్, సీనియర్ డివోటీస్ ప్లస్ మిగతా అందరు డివోటీస్ కూడా ఈ సేవాభావంతో అందరూ చాలా సంతోషంగా కలిసిమెలిసి, ఎవరికి ఒకరి మీద ఒకరి ఈర్ష్య లేకుండా, ఒకరి మీద ఒకరి కాంపిటీషన్ లేకుండా, అపరాధాలు లేకుండా సంతోషంగా కృష్ణ భగవాన్ని సెంటర్లో పెట్టుకొని, కృష్ణ భగవాన్ని జగన్నాథ స్వామి ఆయన యొక్క ప్రీత్యర్థం మనం పనిచేసే విధంగా కనికరించమని చెప్పేసి మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. ఎవరైనా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. ప్రభుజీ ఇది ఎందుకో స్ట్రక్ అయింది మాతాజీ. హరే కృష్ణ. హరే మీది కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ స్ట్రక్ ప్రభుజీ, అయింది ప్రణామాలు ప్రభుజీ, ప్రభుజీ. వాయిస్ రాలేదు. ఓకే, ప్రేయర్ వచ్చిందా లేకపోతే మధ్యలో పోయిందా? వచ్చింది ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. మెయిన్ గా మాకు ఈర్ష ఉండొద్దనే ప్రభుజీ, వాళ్ళు ఎక్కువ చేశారు మేము అట్లా చేయలే ఇట్లా చేయలే అని అనుకోకుండా జగన్నాథ్ని, గురువులని, డివోటీని అందరినీ ప్లీజ్ చేస్తే చాలు ప్రభుజీ. ఎస్. సో ఒకసారి కింగ్ యయాతి పాస్ట్ టైం లీల చెప్తున్నాడు శ్రీల ప్రభుపాద్ క్లాస్లో. సో యయాతి ఏం చేశాడు, అతనికి ఒక కర్స్ వస్తుంది. సో ఆయనకు శుక్రాచార్య శపిస్తారు, ఏంటంటే నువ్వు ఈ విధంగా నా కూతుర్ని వివాహం చేసుకొని నా కూతురుతో పంపించిన పని మనిషి ఆమెతో కూడా నువ్వు సవాసం చేశావు, అందుకని నువ్వు ముసలివాడి అయిపోతావు అని చెప్పి శపిస్తాడు అన్నమాట. సో అలా చెప్పించినప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడేసి నన్ను క్షమించండి అది అని చెప్పేసి, నేను ముసలివాడిని అయితే మళ్ళీ బాధపడేది మీ కూతురే కదా, అట్లా ఇట్లా అని చెప్తే, ఓకే సరే నేను సడలిస్తున్నాను, ఈ యొక్క శాపము ఎవరన్నా నీకు వాళ్ళ యొక్క యవనాన్ని ఇస్తే మీరు యవనాన్ని మార్చుకోవచ్చు, మీ ముసలితనం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ యవనం మీకు వస్తుంది. సో అట్లా ఆయన ప్రయత్నం చేస్తూ చేస్తూ వెళ్ళి పెద్ద కొడుకుని అడుగుతాడు. ఆయన్ని నో చెప్తాడు. ఎందుకు? ఆ యదు వంశంలో కృష్ణ భగవానుడు రావాలి, సో కృష్ణ భగవానుడు తొందరగా రావాలంటే నేను ఇలా ఉండాలి, నేను ముసలివాడిని అయిపోతే కృష్ణ నా వంశంలో రాలేడేమో అని చెప్పేసి. సో అట్లా రెండో కొడుకు అయితే నో అని చెప్తాడు, మూడో కొడుకు నో అని చెప్తాడు, లాస్ట్కి చిన్న కొడుకు దగ్గరికి వెళ్తే ఓకే నా యొక్క యవనం మీరు తీసుకోండి, మీ యొక్క ముసలితనం నాకు ఇవ్వండి అని. సో ఈ పాస్ట్ టైం క్లాస్లో శ్రీల ప్రభుపాద్ చెప్తున్నాడు. ఈ పాస్ట్ టైం చెప్పినప్పుడు అందులో నుంచి ఒక యంగ్ డివోటీ, అమెరికాలో చాలా చిన్న వయసులో ఉన్న డివోటీ, 16-17 సంవత్సరాల డివోటీ, ఆయన లేచి శ్రీల ప్రభుపాద్ మీరు ముసలితనంలో వచ్చారు, నాకు చాలా యవనం ఉంది ఇప్పుడు, నేను ఇంకా చాలా యంగ్గా ఉన్నాను, యవనంలో ఉన్నాను, నా యవనం మీరు తీసుకోండి, మీ యొక్క ఓల్డేజ్ నాకు ఇవ్వండి, ఎందుకంటే నేను ఏ విధంగా పనికిరాను, మీరు కనుక యవనంకి వచ్చారనుకోండి మీరు ఇంకా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అందరిని డివోటీస్ చేస్తారు కదా అని. అప్పుడు ప్రభుపాద నవ్వుతూ అంటాడు అనమాట, ఒకవేళ మీరు నిజంగా నన్ను సంతృప్తి పరచాలి అంటే మీరందరూ ఏ విధంగా కలిసిమెలిసి పనిచేస్తారో, సుఖంగా కలిసిమెలిసి ఒకరి పట్ల ఒకరు ప్రేమతో పనిచేస్తారో అప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు అర్థమవుతుంది అంటాడు. అంటే
ప్రాణం ఇవ్వడానికి ఈజీయే, యవ్వనం ఇవ్వడానికి ఈజీయే, కానీ పక్క డివోటీతో కలిసిమెలిసి పనిచేయడం కష్టం. సో అందుకని శిల ప్రభుపాద్ ఇలా చెప్పాడు అనమాట, మీరు నా మీద ప్రేమ, నా పైన ప్రేమ మీరు వ్యక్తపరచాలంటే ఏం చేయాలి, అందరూ కలిసిమెలిసి పనిచేయాలి. సో అది చాలా డిఫికల్ట్. అందుకే మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా పరస్పరం అందరు డివోటీస్తో కలిసిమెలిసి చక్కగా పనిచేయాలి అని చెప్పేసి ప్రేయర్ చేయాలి. మనకు కనిపిస్తాయి కొన్ని తప్పులు, అవాంఛాలు ఇవన్నీ కనిపిస్తాయి, కనిపించకూడదు. కనిపించాయి అనుకోండి, అవన్నీ మనం తక్కువగా చూసేసి వాళ్ళు 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు, ఎన్ని జన్మల తర్వాతనో కృష్ణ భగవానుని భక్తిలోకి వచ్చారు, వాళ్ళు నాకంటే మంచి డివోటీ అంతే మనం అలా అనుకోవాలి. వాళ్ళతో పాటు కలిసిమెలిసి, ఎందుకు అది ప్రభుపాద్ని ప్లీజ్ చేస్తుంది, గురు మహారాజ్ని ప్లీజ్ చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు సంతృప్తి పడ్డారంటే మన భక్తి పెరుగుతుంది. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ, ఇంకా చిన్న డౌట్ ప్రభుజీ, జగన్నాథ్ సేవ 16 రౌండ్లు చేసిన వాళ్లే చేయాలా ప్రభుజీ? 2 రౌండ్లు 3 రౌండ్లు చేసే వాళ్ళు చేయకూడదా ప్రభుజీ? శ్రీమాతాజీ, భగవంతుడి సేవ ఎవరైనా చేయొచ్చు, ఓన్లీ ఆల్టర్ పైన. ఇప్పుడు ఆల్టర్ లోపల, ఆల్టర్ పర్దా తీసిన తర్వాత ఆల్టర్ లోపల డైరెక్ట్ గా భగవంతుడికి సేవ చేసేది మాత్రం 16 రౌండ్లు చాంటింగ్ చేసి 2 దీక్ష తీసుకొని, 2వ దీక్ష తీసుకున్న తర్వాత ట్రైనింగ్ తీసుకున్న డివోటీసే వెళ్ళి చేయాలి. సో అది విగ్రహారాధన, డైరెక్ట్ గా భగవంతుని విగ్రహారాధన చేయడం. ఇప్పుడు మనం చూసాం కదా, మనకి వీడియోలో దర్శనం చూపించేటప్పుడు పూజారి ప్రభుజీ చామర చూస్తున్నాడు. సో అట్లా ఓన్లీ సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీస్ మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ కావాలి, అట్లా ఇస్తే వాళ్ళు చేయాలి. కానీ జగన్నాథ్ స్వామి ఎంత కరుణా హృదయం అంటే, ఇట్లా నేను ఆల్టర్లో ఉంటే ఎవరు వచ్చి నన్ను చూడట్లేరు, ఇలా టెంపుల్కి వచ్చి కూడా నన్ను చూడట్లేరు, నేనే బయటికి వస్తానని చెప్పేసి జగన్నాథ్ స్వామి స్నానయాత్ర చేస్తారు. సో స్నానయాత్ర అంటే జగన్నాథ్ స్వామిని బయటికి తీసుకొచ్చేసి ఆ రోజు స్నానం చేపిస్తారు. అక్కడ అందరూ చేయొచ్చు, బయటి వాళ్ళు, డివోటీస్ కాని వాళ్ళు, రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి భగవంతునికి అభిషేకం ఆ రోజు చేయొచ్చు ఒకరోజు. ఆ తర్వాత ఎప్పుడైతే భగవంతుడు రథయాత్ర చేస్తున్నాడో, ఆ భగవంతుని యొక్క రథం, భగవంతుని యొక్క జగన్నాథ్ స్వామి రథంలో వస్తున్న జగన్నాథ్ స్వామిని చూస్తే, ఆ యొక్క చక్రాన్ని చూస్తే, ఆ యొక్క రథాన్ని ఒక తాడు లాగితే ఇంకా మనకి ఆ యొక్క వ్యక్తికి మరుజన్మ అంటూ ఉండదు అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పారనమాట. సో అందుకని మనము ఈ ఫెస్టివల్లో పాల్గొనాలి, ఇవన్నీ చేయొచ్చు. సో జగన్నాథ్ సేవ అంటే ఓన్లీ డైరెక్ట్ గా విగ్రహాల లోపల, కర్టన్ లోపల చేసే సేవ కాదు కదా. వంట చేయాలి, స్వీట్స్ చేయాలి, పూలదండలు చేయాలి, రథాన్ని దిద్దాలి, రథాన్ని వెళ్ళేటప్పుడు అక్కడంతా శుభ్రపరచాలి, తర్వాత కిచెన్ లో వంటలు చేసినాక శుభ్రపరచాలి, తర్వాత టెంపుల్ శుభ్రపరచాలి, క్లీన్ చేయాలి, అందరికి కార్డ్స్ ఇచ్చేసి ఇన్వైట్ చేయాలి, వచ్చిన వాళ్ళని చూసుకోవాలి, క్రౌడ్ కంట్రోల్ చేయాలి. ఇవన్నీ సేవలన్నీ అందరూ చేయొచ్చు, వాళ్ళకు ఇనిషియేషన్ అవసరం లేదు, చాంటింగ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ ఎస్, డైరెక్ట్ విగ్రహారాధన చేయడానికి మాత్రం సెకండ్ ఇనిషియేటెడ్ డివోటీస్ కావాలి. కొంతమంది అట్లా చేసే వాళ్ళు బయట వచ్చి సేవ చేస్తాం ఏదైనా ఏంటంటే చెయ్యొద్దు అని పంపిస్తున్నారు ప్రభుజీ, బాధపడుతున్నారు. సర్లేండి, వాళ్ళకి ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తారు. అంటే వేరే సేవ ఇవ్వచ్చు వాళ్ళకి, టెంపుల్లో క్లీనింగ్ సేవ ఇవ్వచ్చు, లేదా టెంపుల్లో రథయాత్ర చేసేటప్పుడు పూలమాలలు కట్టే అవకాశం ఇవ్వచ్చు, అట్లా డొనేషన్స్ ఇవ్వచ్చు. వేరే సేవలైనా ఎవరైనా వచ్చి మేము సేవ చేస్తామంటే వాళ్ళని సేవలో పెట్టాలి. డైరెక్ట్ గా విగ్రహాలు పట్టుకుంటామంటే అలో చేయకూడదు. విగ్రహాలు కాదు ఇప్పుడు మేము చేసే సేవ ప్రభుజీ, చిన్న ఇప్పుడు గిన్నెలు తోడటం అలాంటివి అయితే వాళ్ళు చేయొచ్చు కదా ప్రభుజీ. ఎస్ 100% మాతాజీ, అట్లా చెయ్యాలి. అట్లా ఎంగేజ్ చేస్తేనే వాళ్ళకు ఆ కృప వస్తుంది, వాళ్ళకు కూడా భక్తిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో గిన్నెలు అందరూ కడగవచ్చు, ఎవరైనా కడగవచ్చు, ఫస్ట్ టైం వచ్చి కడగవచ్చు, వేరే ఇతరత్ర వేరే రిలీజన్స్ వాళ్ళు కూడా వచ్చి చేయొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. అలా కాదు ప్రభుజీ, మాతాజీ అడుగుతున్నారు కరెక్టే గాని, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు బోగా పంచడానికి బోగా ప్యాకింగ్ చేయటం, అది బోగా తయారు చేస్తుంటారు కదా ప్రభు, అది ఒకటి. కిచెన్ లోకి వచ్చేస్తారు, డైలీ మనం భగవంతునికి వండే కిచెన్ లోకి లోపలికి వచ్చేస్తారు. అయితే అలా వాళ్ళు రావద్దు అంటారు. పెద్ద మాతాజీ గారు ఏమంటారు అంటే, కిచెన్ లోకి అలౌడ్ చేయొద్దు, వాళ్ళు బయట నాన్ వెజ్ టీలు కాఫీలు తాగుతుంటారు,
వాళ్ళని లోపలికి అలౌడ్ చేయొద్దు, బయట కూర్చోబెట్టి కూరగాయలు అవి కటింగ్ చేయించండి అంటారు. ఉమ్, ఇప్పుడు భోగ చేసేప్పుడు పంచడానికి ఇప్పుడు మన రథం దగ్గర పంచుతూ ఉంటాం కదా, అవి కూడా మనం ఇక్కడ చేశాక భగవంతునికి ఫస్ట్ ఆఫర్ పంపిస్తాం కదా, పంపించినాక ప్యాక్ చేస్తాం కదా, అలాంటివి బయట వాళ్ళతో చేయకూడదు అని అంటారు పెద్ద మాతాజీ yes, అంటారు. yes. అది కరెక్టే మాతాజీ. ఎస్ థ్యాంక్ యూ. ఆ, ఆహా అదే. అది టెంపుల్ కాదు మన మాతాజీ, నేను అడిగిన క్వశ్చన్ ఇప్పుడు బయట ఆ, పెట్టి చేస్తున్నాం ప్రభుజీ, అక్కడికి ఆ. నేను కూడా రానియను ప్రభుజీ, కిచెన్ లోపల రానియను. అది మాతాజీ ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా మేము బయట పెట్టుకొని చేసుకుంటున్నాము. బయట పెట్టినా వాళ్ళు చేయకూడదు కదా మాతాజీ, అవి భగవంతుడికి ఆఫర్కి వెళ్తాయి కదా, అలా అంటది అనమాట మాతాజీ. ఫస్ట్ భగవంతుడికి ఆఫర్కి వెళ్ళేటివి ఫస్ట్ బయట పెట్టి చేసినా, ఫస్ట్ లోపలికి భగవంతుని ఆల్టర్కి భోగకు పోయిన తర్వాతనే కదా బయటకు వచ్చి మళ్ళీ అందులో కలిసి మనం పంచేది. కాబట్టి కొంచెం వాళ్ళని దూరం పెట్టాలంటది అంతే. మళ్ళీ ఈ ఇంకో మిగతా సేవలు అన్ని చేయొచ్చు, భోగ ప్లేట్లు తోమడం, బౌళ్ళు తోమడం అలాంటివన్నీ చేయొచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఒకటి భగవంతుని యొక్క ఆల్టర్, అంటే భగవంతుడు ఉండే కర్టన్ వెనకాల ఉండే భగవంతుని యొక్క ఆల్టర్, కిచెన్ రెండు కూడా ఆల్టర్ లాగానే చూడాలి. సో కిచెన్ లోకి యూజువల్ గా కొన్ని కొన్ని ఇస్కాన్ టెంపుల్స్ లో కిచెన్ లోపటికి అసలు సెకండ్ ఇనిషియేషన్ డివోటీస్ తప్ప వేరే వాళ్ళని అసలు అలౌ చేయరు. ఈవెన్ ఫస్ట్ ఇనిషియేషన్ ఉదాహరణ ఉండి దీక్ష తీసుకున్న డివోటీస్ కూడా వండనివ్వరు ఒక్కొక్కసారి. అవును అవును ప్రభు. సో కొన్ని టెంపుల్స్ లో అలౌ చేస్తారు, కొన్ని టెంపుల్స్ లో అలౌ చేయరు. సో ఇట్స్ ఓకే, టెంపుల్ మేనేజ్మెంట్ ఆ విధంగా చెప్తే మనం టెంపుల్ మేనేజ్మెంట్ చెప్పిన విధంగా మనం ఫాలో అవ్వాలి. అదొకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకవేళ భగవంతుడే బయటికి వచ్చేసి భగవంతుడికి బోగా అందరూ ఆఫర్ చేసి తీసుకురావాలన్నప్పుడు మనం స్ట్రిక్ట్ గా వాళ్ళకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాలన్నమాట. ఏంటది, మీరు ఆనియన్ గార్లిక్ లేకుండా, మష్రూమ్స్ లేకుండా, నాన్ వెజ్ తినే వాళ్ళు కొత్త పాత్రల్లో, ఆ నాన్ వెజ్ వండే పాత్రల్లో కాకుండా కొత్త పాత్రల్లో వండి ఇవన్నీ. కానీ మనం అవన్నీ చెక్ చేయలేం కాబట్టి ఆ కంటామినేషన్ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళను ప్రసాదము చేయకండి, మీరు వేరే సేవ చేయండి అని చెప్తే దాంట్లో కూడా తప్పేమీ లేదు. ఓకే, సో దాన్ని మనం ఇన్స్ట్రక్షన్ తీసుకుని ఆ విధంగా పాటించవచ్చు. కానీ వాళ్ళు భగవంతుణ్ణి బేటింగ్ చేయొచ్చు. ఆ రోజు స్నానయాత్ర జరిగే రోజు అందరూ భగవంతునికి బేటింగ్ చేయొచ్చు, అందరికి చేశారు ప్రభు. స్నానయాత్ర రోజు మొత్తం ఎంత మంది వచ్చారో అంత మంది చేత చేయించారు. మన టెంపుల్ వాళ్ళు కూడా అలాగే చేయించారు. కడిగించడము, టెంపుల్ ఊడిపించడము, తర్వాత ఇవన్నీ ఎవరైనా చేయొచ్చు. భోగా ఒకటి మాత్రం భోగా ఒకటి మాత్రం అంటే అందరికి, సపోజ్ ఇప్పుడు కొత్తగా వచ్చారు వాళ్ళు ఫస్ట్ టైం నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే కంటామినేట్ అవుతుంది ప్రసాదం అని చెప్తారు. కానీ అక్కడ కూడా ఏంటంటే మన డివోటీస్ కొన్ని రూల్స్ ఉంటాయి. మనకు తెలుసు అనుకోండి, ఎవరన్నా వాళ్ళు ఇంకా డివోటీ కాదు కానీ వాళ్ళు ఆనియన్ గార్లిక్ లేకుండా చేస్తున్నారు, సో మనం దూరంగా పెట్టైనా కూడా మనం ఆఫర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అదేంటంటే ఇక ఇండివిజువల్ డివోటీస్ వాళ్ళ 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 యొక్క ఇది. బట్ ఓవరాల్ ఏంటంటే టెంపుల్ యొక్క లీడర్షిప్, ఎవరైతే టెంపుల్ రన్ చేసే మెయిన్ పీపుల్ ఉంటారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ ప్రెసిడెంట్ కానీ, ఇప్పుడు మాతాజీ కానీ, ఇట్లా ఎవరన్నా వాళ్ళు ఏమైనా రూల్స్ పెడితే మనం జస్ట్ దాన్ని ఫాలో అవడం అన్నిటికంటే ఈజీ మెథడ్, సింపుల్ మెథడ్, ఈజీ మెథడ్. పెద్ద మాతకి చాలా కండిషన్ గా ఉండేది ప్రభు. ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా నాకు నా మాట వాళ్ళు వినర్లేండి అన్నట్టుగా కొంచెం పక్కకు తప్పుకుంటుంది. కానీ అయినా పాపం ఆమె ప్రాణం కల్లాడుతుంది. కండిషన్లు ఇలా ఉండాలి, ఇట్లా చెయ్యొద్దు, అట్లా చెయ్యొద్దు, అపరాధాలు జరుగుతాయి, అది ఇదని కొంచెం బాధపడుతుంటది. కొంచెం ఇక బయట నుంచి వచ్చిన వాళ్ళతోటి కొన్ని చేపిస్తున్నారు అని ఆమె బాధపడుతుంది అంతే. కానీ క్లీనింగ్ సేవ ఇటువంటివన్నీ మనము ఎంగేజ్ చేయొచ్చు, లేదా ఇంకా కొంచెం వాళ్ళు అట్లా క్లీనింగ్ సేవకు ఉండరు ప్రభు. ఏకంగా కిచెన్ లోకి రావడం, లేదనుకుంటే భోగ దగ్గరికి రావడం, అది ఇది అలాంటి కొంచెం అయ్యో వాళ్ళు చేస్తున్నారు కదా మేము కూడా 2 మాలలు చేస్తున్నాం, 3 మాలలు చేస్తున్నాం, మేము చేయొచ్చు కదా అనేది కొంచెం వాళ్ళు ఫీల్ అవుతుంటారు. యాక్చువల్గా మీరు మాయాపూర్ టెంపుల్కి వెళ్తే మాయాపూర్ టెంపుల్లో ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే, డిటి ఆల్టర్లో కానీ డిటి కిచెన్లో కానీ అసలు ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఓన్లీ కృష్ణ భగవాన్ని సేవ, కటింగ్ అవన్నీ చేయాలి. ఆ ట్రైనింగ్ అంతా తీసుకున్నప్పుడు నాకు కూడా చాలా రెస్ట్రిక్టెడ్ గా అనిపించింది. అయ్యో ఏంటి ఇన్ని రూల్స్ చెప్తున్నారు, ఇన్ని పద్ధతులు చెప్తున్నారు ఇట్లా అని చెప్పేసి. సో ఇటువంటి మనం చూసినప్పుడు ఏంటంటే టెంపుల్ లీడర్షిప్ నుంచి ఏమన్నా వచ్చేస్తే మనం అది ఫాలో అవ్వడం బెస్ట్. ఎస్పెషల్లీ
టెంపుల్ ప్రెసిడెంట్ అప్రూవ్ చేసినా లేదా టెంపుల్లో హైయర్ మేనేజ్మెంట్ అప్రూవ్ చేసినా కూడా సింపుల్గా మనం అది ఫాలో అయిపోతే ఈజీ అవుతుంది. రెండోది, ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఈ కాజా పాస్ట్ టైం చూసాం. జగన్నాథ టెంపుల్కి ఒక ముస్లిం అతను స్వీట్ చేసి తీసుకొస్తారు, అక్కడ వాళ్ళు ఆఫర్ చేయరు, జగన్నాథ రోజు భోగాన్ని ముట్టుకోడు అనమాట. అంతా కట్ చేసి తిరిగి 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 మళ్ళీ వంట చేసి టెంపుల్ అంతా క్లీన్ చేసి మళ్ళీ భోగా పెడతారు, మళ్ళీ జగన్నాథ్ తీసుకోడు. అట్లా 5-6 సార్లు రౌండ్లు అయిపోయినాక ఇంకా ఈ పాండాస్ అన్ని అందరు వెళ్ళేసి జగన్నాథ్ అడుగుతారు, జగన్నాథ్ స్వామి ఏంటి మీరు మా భోగా ఎందుకు మీరు ఆఫర్ తీసుకోవట్లేదంటే, అప్పుడు నా భక్తుడు ఒకతను స్వీట్ చేసి తీసుకొచ్చాడు, అతని పేరు కాజా, మీరు తీసుకోలేదు అని చెప్పేస్తే అప్పుడు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఆ స్వీట్ ఆఫర్ చేస్తారనమాట. అప్పటి నుంచి ఆ కాజా స్వీట్ పేరు కాజా. సో మనము వేరే వాళ్ళ పట్ల కరుణ కూడా ఉండాలి. మనం చెప్పాలి క్లియర్గా, ఈ విధంగా మీరు ప్రసాదం చేసి తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు అలా ఫాలో అయితే దూరంగా ఉంచి ఆఫర్ చేయండి. బట్ ఎట్ ద సేమ్ టైం మనం టెంపుల్ లీడర్షిప్ కూడా చేయొచ్చు. ఇవేంటంటే ఇప్పుడు టెంపుల్లో ఉదాహరణకి టెంపుల్లో ఒక స్వీట్ చేశారు, సే బాదుషా. ఆ రోజు బాదుషా ఓన్లీ 200 చేశారు, మనిషికి ఒకటే ఇవ్వండి అని చెప్తారు. ఒక డివోటీ వస్తారు, బాదుషా అంటే నాకు చాలా ఇష్టం, నాకు 2 ఇవ్వండి. అప్పుడు ఏం చేయాలి? సర్వర్ ఏం చేయాలి? ఆల్రెడీ ఒకటే ఇవ్వండి అని చెప్పారు, వీళ్ళు చెప్పారు సీనియర్ అథారిటీస్. ఇతను రెండోది అడుగుతున్నాడు, ఏం చేయాలి? సో అక్కడ ఏం చేసినా కూడా ఓకే. అందరూ అడగారు రెండోసారి, ఎవరైనా ఒకరు అడుగుతారు, ఒక 2 డివోటీస్. సో ఎస్, వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. అప్పుడు సాటిస్ఫై చేసినప్పుడు మరి వీళ్ళు చెప్పిన రూల్ బ్రేక్ అయిపోతుందా? ఇవి చిన్నది. సో ఇట్లా మనము చూసి కొన్ని రిలాక్స్ చేయొచ్చు. మన టెంపుల్కి వచ్చే భక్తులు అందరూ చాలా మంచి వాళ్ళు ప్రభుజీ, అన్ని చెప్పిన రూల్స్ అన్ని పాటిస్తూనే ఉంటారు పాపం. కానీ ఎవరన్నా ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చే వాళ్ళకు కొంచెం తెలియదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరికీ తెలుసు, అందరు కూడా రూల్ బాగానే పాటిస్తారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రాధా గౌరంగి మాతాజీ, మీకు మీ ప్రశ్న కూడా ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామాలు. మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. సేవలో మునిగిపోయారు రాధారాణి. మాతాజీ బాగా సేవలో మునిగిపోయారు. లేదమ్మా, లేదు. మీరు నిన్న ఎక్కడి వరకు చదివారు భాగవతం? రాత్రి వచ్చి 7-8 అయింది మాతాజీ, చదువుదామంటే వీలు కాలేదు. మీరు ఎక్కడి వరకు చదివారు? నాకు నోటికి గుర్తుంటుందా? మళ్ళీ బుక్ ఓపెన్ చేస్తేనే ఈ పేజీ అని గుర్తుంటది. చెప్తానులే ఓకే మళ్ళీ మాతాజీ, తర్వాత ఓకే, కాల్ చేసి. పర్లేదు. ఓకే, ప్రణామాలు ప్రభుజీ, అలసిపోయారా? థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్, ఆచార్య సీతామాతాజీ, మీకు ప్రశ్న ఉందా? ఓకే, ఇంకెవరికన్నా చివరి ప్రశ్న ఉందా? ప్రభుజీ హరే కృష్ణ. మరి వాళ్ళని అట్లా సేవకి వద్దంటే వాళ్ళు చాలా బాధపడతారు ప్రభుజీ. ఫస్ట్ టైం అంటే కొన్ని చేసి అట్లా అంటే లేదు ఇది మీరు చేయొద్దు అంటే వాళ్ళు చాలా బాధపడతారు. అప్పుడు మనకేమైనా అదైతే ప్రభు. సో మాతాజీ, మనం చాలా కేర్ఫుల్గా ఎలా ఉండాలి అంటే, మనము చెప్పడము చాలా సున్నితంగా చెప్పాలి. ఆ సున్నితంగా చెప్పే కెపాసిటీ లేని వాళ్ళు ఆ సేవ తీసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరన్నా ప్రసాదం సర్వ్ చేయండి అని పెట్టారనుకోండి, సర్వింగ్ ఇష్టమే నాకు, కానీ ఎవరన్నా వచ్చేసి నాకు 2 పూరీలు కాదు నాకు 3 కావాలని అంటే ఇచ్చేస్తాను. ఎవరన్నా వచ్చేసి నాకు 1 స్వీట్ కాదు నాకు 3 స్వీట్లు కావాలంటే ఇచ్చేస్తాను. వీళ్ళు వచ్చేసి లేదు ఒకటే స్వీట్ పెట్టాలి మీరు అందరికి, మిగతా వాళ్ళకి రాదు అంటే ఆ రూల్ నేను పాటించలేను. సో ఆ సేవ నేను తీసుకోను. సో మనం ఏం చేయాలి అంటే, ఆ చెప్పడం కూడా చాలా సున్నితంగా వాళ్ళకి నొప్పి లేకుండా చెప్పాలి. ఇప్పుడు వచ్చేసి మేము కిచెన్ లోకి వచ్చి ఈరోజు భోగా చేస్తామన్నాను అనుకోండి, ఈ సేవ చాలా మంచిది, మీరు చాలా మంచి సేవ అనుకుంటున్నారు, కానీ భగవంతునికి భోగా చేయడం అంటే మేము కూడా చాలా రోజులు వెయిట్ చేసాం మాతాజీ, ప్రభుజీ. ఎందుకంటే దాంట్లో మనం 16 రౌండ్లు చేయాలి, దీక్ష తీసుకోవాలి, ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకోవాలి, అవన్నీ పాటించిన తర్వాతనే వాళ్ళు లోపలికి రాణిస్తారు, అంతవరకు కనుక మనకు ఉండదు. కానీ మీరు ఈ కటింగ్ చేయొచ్చు, మీరు వెజిటబుల్స్ కొనుక్క రావచ్చు. అట్లా వాళ్ళకి ఎట్లా అంటే సున్నితంగా చెప్పాలి, వాళ్ళు హర్ట్ కాకుండా. అలాంటి మెంటాలిటీ అట్లాంటిది ఉన్న వాళ్ళు ఆ సేవ తీసుకోవాలి. లేదా
ఎవరైతే ఎవరన్నా వేరే వాళ్ళకి ఇటువంటి కొన్ని ఘాటుగా చెప్పే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి అప్పు చెప్పండి సేవ. నేను తీసుకో మా సేవ, ఆ చెప్పడం విషయం వేరే వాళ్ళతో చెప్పించండి. సో అట్లా మనము సేఫ్ సైడ్ ఉంటాం. అటు సీనియర్ డివోటీస్ ఉంటారు, ఇటు భక్తులు ఉంటారు. ఏ సేవ చేసినా సరే ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. అదొకటి ఇంపార్టెంట్. సో అలా చేయలేని పరిస్థితి ఉంటే ఆ సేవ తీసుకోకుండా ఇంకో సేవ తీసుకోండి. కొందరు లైన్ కంట్రోల్, క్రౌడ్ కంట్రోల్ ఉంటుంది. ఈ లైన్ లో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని చెప్పేసి. కొందరు ఓల్డ్ పీపుల్ వస్తారు, లేదా కొందరు కొత్త వాళ్ళు వస్తారు ఫస్ట్ టైము. వాళ్ళకి ఏంటి ఇవన్నీ అవసరం లేదు, నేను తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి. సో అప్పుడు మనం ఏం చేయాలి? కట్ చేసి పంపించాలా, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి లైన్ లో రమ్మనాలా? లైన్ లో రమ్మంటే వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళు దర్శనం కూడా చేసుకోరు. సో అలాంటివి చూడి అట్లా చేయాలన్నమాట. ఆ కంట్రోల్ అవన్నీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. లేకపోతే జయ విజయ టైపు ఫస్ట్ టైం మనకు తెలుసు కదా, జయ విజయ లీల. నలుగురు కుమారాస్ వాళ్ళు రియలైజ్ సోల్స్ వచ్చారు, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. సో ఇందులో ఆచార్యాస్ కూడా రకరకాల కమెంటరీస్ ఇచ్చారనమాట. కొందరు ఆచార్యాస్ జయ విజయ సైడ్ ఉన్నారు, కొందరు ఆచార్యాస్ నలుగురు కుమార్ సైడ్ ఉన్నారు. కొందరు వీళ్ళు రైట్ అంటున్నారు, కొందరు వాళ్ళు రైట్ అంటున్నారు. కానీ ఒక విషయం మీరు గమనించారా? జయ విజయ అక్కడ ఆపారు, వీళ్ళకు పనిష్మెంట్ వచ్చేసింది, కానీ భగవంతుడే బయటకు వచ్చాడు. వాళ్ళు లోపలికి వెళ్ళారా తర్వాతనైనా? వెళ్ళలేదు. సో భగవంతుడు వాళ్ళకు లోపలికి రానివ్వలేదు. ఎందుకు? నా డివోటీస్ అడ్డు పెట్టారు, ఇంకా సో నువ్వు రావడానికి లేదు అని చెప్పేసి వాళ్ళే వచ్చి దర్శనం ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఈ నలుగురు కుమారాస్ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళలేదు. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇది చెప్తారన్నమాట. సో మనం వీటన్నింటి చూసి ఏం చేయాలంటే, ఎక్కడైనా మీరు ఏ సేవైనా చేయండి, ఎవరిని నొప్పించకుండా సేవ చేయండి. అలా చేయలేకపోతే వేరే సేవ తీసుకోండి. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధికా మాతాజీ ఈ రోజు రండి మాతాజీ ప్లీజ్. ఓకే ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. దండవత్ ప్రణామ్. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద కీ జై. శిల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. మాతాజీ మాతాజీ ప్రణామాలు. మొన్న రాలేదండి మీరు? మాతాజీ నాకు కాలు బెనికి నడవలేకపోతే నేను కాల్ చేస్తాను మాతాజీ. ప్రభుజీ లైన్ లో ఉన్నారు కదా పాప. ఎందుకు రాలేదు? కాలు బెనికి అసలు నడవడానికి రాలే మాతాజీ, బైక్ మీద కూడా కూర్చోడానికి రాలే. అవునా? సరే మంచి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ. ప్రణామాలు. దండవత్ ప్రణామ్.